అనుకో, జనవరిలో వైకుంఠ ఏకాదశికి వెళ్ళా ఒక దర్శనం, ఫిబ్రవరిలో కళ్యాణంకి వెళ్ళా, ఓకే, మార్చిలో సుప్రభాతంకి వెళ్ళా, ఏప్రిల్ గ్యాప్ ఇచ్చా, మేలో అంగప్రదక్షిణ ఉంది. గతం ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన దర్శనాలు మాత్రం. కానీ సుప్రభాతంలో చూశానండి, లైఫ్లో ఎవరికి రాని భాగ్యం. ఫ్యామిలీతో పిల్లలు చూడు, సోమవారం దగ్గర నుంచి అంత దూరం సోమవారం అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా. బాగా దగ్గరికి వెళ్ళారా? సోమవారం అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా. అది 5 కోట్ల మందిలో 500 మందికి, 1 కోటి మంది, లక్షకి ఒకడు, అలాగా 5 కోట్ల మందిలో వస్తుంది డిప్పు. ఇప్పుడు వచ్చినాయి మధ్యాహ్నం రిజల్ట్స్, వెంకటస్వామి అయ్యే. అట్లాంటి టైం అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి సార్ మీరు. అది ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యామిలీ, మేము ఫ్యామిలీ అని చెప్పండి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అయితే ఏముంది, మళ్ళీ ఎవరు నీకు వచ్చేస్తాను, మళ్ళీ ఎవరు నీకు వచ్చేస్తాను, దాని ఏముంది. ఎప్పటి నుంచో తీసుకెళ్ళి అంటుంది, తీసుకొచ్చేస్తాం. నేను 2 సంవత్సరాల నుంచి చేశాను డిప్పు. ఆయన నుంచి మాల్లో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది నాకు, ఓకే, యూ హ్యావ్ సెలెక్టెడ్ డిప్ అని. ఆ టైంలో ఎగిరి గంతేయాలో ఏం చేయాలో అర్థం కాల. మాల్లో ఉన్న ఆనందం మామూలు టైం అంటే ఏదైనా చేసేస్తాం, మాల్లో ఉన్నప్పుడు ఏమి చేయలేదు, సైలెంట్గా ఉన్నా. అలాగే అది తొందరగా తగలదు. సుప్రభాతం, తోమాల, అర్చన, ఇవన్నీ. ఆ టికెట్ విడిగా కావాలంటే ₹1,00,000 అది. బా, మనకి ఎంత పడింది? మాకు ₹120 కూడా వచ్చింది. ఎంత ఎక్కడ 1,00,000, ఎక్కడ 120, అది తేడా. లక్కీ డిప్ అంటారు దాన్ని. ప్రతి నెల 18వ తారీఖున వేస్తాడు. రిజిస్టర్ చేసుకోవాలి, మన ఆధారు, ఇంట్లో వాళ్ళ ఆధారు 2 రిజిస్టర్ చేసుకుంటే మనకి 2 రోజులు నడుస్తుంది రిజిస్ట్రేషన్. ఎంత ఎత్తున్నారండి స్వామి? ఎంత ఎత్తు? అక్కడ స్థలం అనొచ్చు, మనం ఎంత హైట్లో ఉంటే అంత హైట్లో కనబడతాడు స్వామి. అవునా? నేను అంత దగ్గరికి వెళ్తే స్వామి నాకు ఈ హైట్లోనే కనిపించాడు. ఆయన మొక్కం ఇక్కడే ఉంది, కానీ ఆయన చాలా హైటు, కింద మనకి హైట్ ఉంటుంది. లోపల అమ్మ గొడవ అయింది ఒక చోట, గోవిందని అరవద్దు అంటాడు. నువ్వు రా బయట చూసుకుందాం, ఏంటో నువ్వు నేను తెలుగుతావు అన్నా. గోవింద అరవద్దు ఏంటి? ఆయన ముందు చూసినప్పుడు మనం గోవిందారక శ్రీదేవంటావా? సావును సైలెంట్ చూడాలంట. ఆయన చూడడానికి ఎన్ని ఆప్సోపాలు పడి వస్తున్నాం మనం. ఆడికి ఏం తెలుసు, ఫ్యాన్ కింద కూర్చొని లైన్ తోస్తున్నాడు అంతే. అసలు అంత కష్టపడి వస్తామా? 5 సెకండ్లు కూడా ఉంచారండి, నాకు అదే కాలిద్ది అసలు. ఒక డబ్బుగా చేసి నిలబెట్టారు అక్కడ. మొన్న 17 గంటలు పెట్టింది ఆ రూమ్లో మమ్మల్ని పట్టించారు. ఆయన్ని ఇలాగే ఒక 10 మంది జంట నుంచున్నారు విఐపి వాళ్ళు, అలా నుంచో పెట్టారు స్వామివారిని. అసలు ముద్ద కర్పూరం చూడాలి, ఎంత నీట్గా ఉంటాడు తెలుసా. ఆయన నవ్వుతూ కనిపిస్తాడు, చాలామంది కనబడదు. ఆ కష్టాల్లో ఆ కన్నీళ్ళు చూస్తారు, కానీ సరిగ్గా చూస్తే నవ్వుతూ కనబడతాడు స్వామి మనకి. ఆ చిరునవ్వునే చూడాలి ఫస్ట్ మనం, తర్వాత మనకున్న కష్టాన్ని ఆయనే పరిగెట్టిస్తాడు. ముందు ఆయన చిరునవ్వు చూడాలి మనం, అది క్లియర్గా కనబడింది. లాస్ట్ ఇయర్ బ్రేక్ కూడా వెళ్ళా, ఎవ్వరు సాయం లేకుండా ఆయన ఆయనే ఇస్తున్నాడు దారి. 1/2 గంట సేపు నిలబడ్డాను నేను, బాజీ గారు. 1/2 గంట సేపు నిలబడ్డాను ఎప్పుడు అక్కడ దర్శనం, జనవరి నెలలో. జనవరిలోనా? వైకుంఠ కదా. అయితే ఫస్ట్ గుమ్మం ఉండేది కదా, ఫస్ట్ గుమ్మం లోపలికి వెళ్ళాము. L1 అంటారు దాన్నేనా? L1 దానికి వెళ్ళాము, L1 దానికి వెళ్ళాము. అదే L3 అమరా సుబ్బారావు మావి ఉన్నాడు కదా, సుబ్బారావు టీడీపీ అతను, మా ఊర్లో. అదే తాడేపల్లి నియోజకవర్గం మొత్తానికి ఆయన ప్రెసిడెంట్లే. ఆయన తరపున లెటర్ తీసుకొని లోకేష్ గారిని కలిసి వెళ్ళా. లోకేష్ గారు పిఏ తరపున ఇచ్చిన లెటరు. వెళ్ళాం, వెళ్తే 1/2 గంట సేపు నిలబెట్టాడు. అసలు అంత బాగా ఏంటంటే కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి మా వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు.
హారతి ఇచ్చే టైంకి అందరూ వెళ్ళిపోతుంటే చక్కగా నేను ఉంచాను, దర్శనం చేసుకొని హారతి అద్దుకొని వచ్చాను నేను. రూములకి ఆడికి రూపాయలు పడి సుప్రభాతంతో ఇల్లు మాకే రూమ్ లేదు. ఇట్లా 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 పట్టుకున్నా ప్రాబ్లం లేదుగా. నేను కనబడుతున్నాగా. వీడియో ఆపాల్సి వచ్చింది సార్. వెనకాలకి వెళ్ళినా ఆటో వెనక్కి వెళ్ళింది. అయితే ఒక్క నిమిషం ఎవరిదో ఒకళ్ళు వాడండి. క్లియర్ కనబడతారు ఇప్పుడు. ఇదిగోండి బంగారు వాకులు ఉంటుంది కదా సోమవారి దగ్గర, అక్కడ ఆపేస్తారు మమ్మల్ని. ఓకే. ఆపేసి సోమవారి పాన్పు అవన్నీ బయటికి తెస్తారు. ఇంతకుముందు సోమవారం పెట్టిన నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒకట్ల అది కమర్షియల్ అమ్మేసుకుంటారు బయట. సోమవారికి శేషవస్త్రం ఇస్తారు తెలుసా, సోమవారికి వస్త్రం వేస్తారు. అది నేను అడిగా కట్టడానికి ఎంతండి అంటే 20 సంవత్సరాల వరకు అయిపోయిందంట రిజిస్టర్. 20 సంవత్సరాల వరకు ఎవరికి జనాలు ఇచ్చేసారు దాతలో డబ్బులు అడిగి ఆ వస్త్రంకి. మామూలు మినిమం ఎంత ఉంటుంది అది? 1000 రూపాయలు 1500 2000 ఉంటుంది. శాస వస్త్రం అంటారు. మన ఫ్యామిలీ పేరు మీద ఇస్తాం. అది సోమవారికి కట్టి ఆ రోజుకి ఇస్తారు వాళ్ళకి. అది 20 ఏళ్ళ వరకు అయిపోయింది అన్నాడంటే అలాగే అసలు ఆలోచించండి. నాకు సౌండ్ అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయిందంట. రూములే అంత డబ్బులు ఇచ్చి కట్టించిన వాళ్ళు క్యాష్ అవసరం ఎందుకు వదిలేస్తారు? ఒక్కొక్కడు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు ₹1 కోటి కూడా ఎవరు ఆలోచించారు సోమవారికి. మొన్న ఎవరు రియల్ ఎస్టేట్ వాడు వచ్చాడు, 11 కోట్లు పెట్టి సోమవారి కిరీటం చేయించాడు. పెడతారా సార్? అవి పెడతారా సార్? తప్పకుండా పెడతారు. అవన్నీ ఎవరు పెట్టేది? వంశం వాళ్ళ పెట్టేది? పంతుల్లే పెడతారు. ఓన్లీ గొల్లలు అంటారు కదా, గొల్లలు ఫస్ట్ దర్శనం వాళ్ళు వచ్చి అంతే. తొలి దర్శనం వాళ్ళకేనా? తొలి దర్శనం గొల్లలే ఎప్పుడైనా. స్వామివారిని గొల్లలు ఫస్ట్ దర్శించిన తర్వాతే మిగతా వాళ్ళకి. స్వామివారు అప్పట్లోనే వాళ్ళకి అవకాశం ఇచ్చారు గొల్లలకి. వరాహస్వామికి ఏమో ఫస్ట్ నీ దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తే మొక్కులు తీరతాయి అని ఆయనకి ఇచ్చారు. శేష ఏమంటారు, శిలాశాసనం. వరాహస్వామి ఇప్పుడు దాకా కనపడలేదండి నాకు. ఆయన కోనేరు పక్కన ఉంటాడు, స్వామివారి దగ్గర ఉండడు. చూసారా వరాహిని? కోనేరు పక్కన ఉంటుంది గుడి. చాలా మంది తెలియదు ఆయన. అందుకే వెంకటేశ్వర ఈ వెంకటేశ్వర అంటే నాగార్జున సినిమాలు అందుకే చూపిస్తారు చూడు. అదే శిలాశాసనం. ఫస్ట్ స్వామివారిని నన్ను దర్శించుకున్న తర్వాతే నిన్ను ఫస్ట్ దర్శించుకున్నాకే నా దగ్గరికి వస్తారు, అప్పుడే వాళ్ళ మొక్కులు నెరవేరుతాయి అని అంటాడు. అయితే ఇప్పుడు మొక్కులు నెరవేరు. అయితే ఒక్కోసారి వెంకటేశ్వర దగ్గర డైరెక్ట్కి వెళ్ళిపోతాం, లేదంటే ఒక్కోసారి వరాహస్వామి దర్శించుకుని వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాం. మంచి వచ్చాడు ఆయన చూసుకుంటాడు.
కోరికలు నెరవేరవంటే నాకేం తెలుసు 1 లక్ష కోట్లు కావాలంటే దండం పెట్టుకుంటే వద్దా నువ్వు నెరవేరే కోరికను అడగాలి స్వామివారిని. తీర్చలేడు. నేను ఆయన అడిగింది నీ దర్శన భాగ్యం ఎవరిని అడగకుండా నాకు కల్పించు అని. అది మీకు ఒకటి అర్థం కావట్లేదు సార్. ఇది జనవరి నెలలో నేను వెళ్ళానా అండి, ప్రసాదం తిన్నా. ఇవాళ ఉచిత దర్శనంకి ఎవరైనా వెళ్తున్నాడు అసలు? ఎవరైనా లెటర్ కోసం ట్రై చేస్తున్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ట్రై చేసి వెళ్ళడమే తప్ప ఈరోజు స్వామి నీకు కష్టపడుతూ నీ దగ్గరికి వస్తాను, నా కోరిక నెరవేర్చని ఎవడైనా వచ్చి అడుగుతున్నాడు. కారులో వచ్చి అడుగుతున్నాడు, విమానంలో వచ్చి అడుగుతున్నాడు, బస్సులో వచ్చి అడుగుతున్నాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఉచిత దర్శనానికి వెళ్తా సార్ నేను. నువ్వు కష్టపడి స్వామివారిని మెప్పించి నువ్వు వెళ్తున్నావా? నీ సుఖం కోరుకుని నువ్వు వెళ్తున్నావు అంతే. ట్రైన్లో ఏసీ, బస్సులో ఏసీ, పైకి ఎక్కే వ్యాన్లో ఏసీ బస్సు ఎక్కి వెళ్తావు స్వామివారి దగ్గరికి. ఇంక నీ కష్టం ఎక్కడ ఉందా? ఆయన నీ కష్టం వినటానికి. కష్టం అంటే మెట్ల దారి అండి. మెట్ల దారి, నడకదారిలో వచ్చిన వాళ్ళు, కాయా కష్టం చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు మొరపెట్టుకుంటే నీ మాట వింటాడు. నువ్వు ఏసీ బస్సులో 1000 రూపాయలు టికెట్ కొట్టుకొని వచ్చి స్వామి నేను పేదోడు స్వామి అంటే నువ్వు ఆయన మోసం చేస్తా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నా. లాజిక్కే అది. ఆయన అందుకనే నవ్వుతా ఉంటాడు. ఆయన అందుకనే నవ్వుతా ఉంటాడు. అది లాజిక్గా కాదా మిస్త్రీ గారు? పాత రోజుల్లో ఏం లేవు. బియ్యం కట్టుకొని ఎక్కేసేవాళ్ళు. ఎక్కడైనా వండుకోవడానికి ఉంటాయి. నీళ్ళు చూసుకొని ఎసరు పెట్టుకొని ఆ గెంజి తాగేసి బలం ఉండేది ఎక్కేసేవాళ్ళు అంట పాత రోజుల్లో. అప్పుడు స్వామి డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళంట. ఈ డబ్బులు ఇసిరేసి ఆయనకి తగిలి విగ్రహం పాడైపోతుందని అలా 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 దూరం పెంచారు. అది అయ్యప్ప స్వామి గుళ్ళో ఇప్పటికీ హుండీ ఎదురుగానే ఉంటుంది. డబ్బులు ఇసిరుతారు, చూసారు ఎప్పుడైనా? అసలు ఇప్పుడు దాకా వెళ్ళా నేను. శబరిమలలో చూస్తే నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు కింద పడిపోయి ఉంటాయి. విసురుతారు. తమిళియన్స్కున్న అలవాటు అది. డబ్బులు హుండీలో వేయలేడు, విసురుతారు. కేరళ కదా సార్ అది? కేరళ కదా. తమిళోళ్ళంతా అక్కడే ఉండేది. మరి కేరళ తమిళనాడు రెండు. మరి ఆ తమిళోళ్ళు వేయక కేరళ వాళ్ళు తమిళ మాట్లాడకుండా ఇంకేం చెప్తారండి? కేరళ బస్ తమిళేనా? తమిళ మలయాళం రెండు. మలయాళం మాత్రం ఏర్పాటు చేస్తే వీళ్ళు దబాలు ఏం చేసుకుంటాం. ఏంటి ఏర్పాటు? ఇసుక అది ఉన్నది వాడండి వచ్చిందిలే కానీ. లేదన్నా బ్యాంక్లో ఆపేయ నువ్వు లేవుగా, అందుకే బాబాయ్ పిలిచా. నువ్వు రానని భయపడ్డావు హైదరాబాద్ అని. చెప్పా 1 లక్ష రూపాయలతో వచ్చాయన్న సంవత్సరానికి. ఈ మధ్యాహ్నం నుంచి పని అయిపోద్ది అన్న. మరి ఇసుక తోలితేనే పని. అది వాళ్ళు వచ్చిద్దా రాదా చెప్తే. బాబాయ్ ఈలోపు ట్రాక్టర్ వచ్చింది. మీరు ఏం చేస్తారంటే 1 ఇసుక ఏడన్నా ఉంటే దానికి లోడ్ చేసుకొని వేసేసుకోండి, సరేనా? మా వాళ్ళు నలుగురు, మా వాళ్ళతో పాటు ఒక 2 వెళ్ళి లోడింగ్ అని చేస్తుంది. ముందర ట్రాక్టర్ వస్తే ఏం పట్టుకో బిగ్గి తాగినావు తప్ప. ఒకసారి ట్రాక్టర్ డ్రైవర్ నెంబర్ పెట్టవా? ఒకసారి నెంబర్ పెట్టి ఎందుకంటే మంచిది. తెల్లారుజామున 4 రూమ్లోకి నైట్ 11 అది కూడా కావాలని డబ్బున్న పంపిస్తాడు. అచ్చే పని కూర్చుంటాం ఖాళీగా గంటలు వెళ్ళాలి కాల్చి. కానీ దగ్గరలో అది చూసి నాకు ఆనందం ఉంటుంది బాబాయ్. బాగుంది. వెళ్దాం పిల్లలు. అది స్థల మహత్యం. నాకు ఫస్ట్ తిరుపతి చిన్నగా ఉండదేమో అనుకున్నాను. ఫస్ట్ నేను ఇంకో ట్యాగర్ విగ్రహం ఇలా ఉంటుంది. స్వామివారి బయటకు వచ్చిన తర్వాత ఒక ద్వారం ఉంది. దాని నుంచి అయితే లోపలంతా పరకమంటే దొంగలుగా ఉంటుంది. మొక్కలు పెట్టుకుంటే
రాసుకో బాబు. అవే రాసుకుంటాను. మనోడు వెళ్ళిపోయాడు తినడానికి. మనోడు వెళ్ళిపోయాడు కుర్రాడు తినడానికి. ఇక్కడే ఉన్నాడు. కొంచెం సాయం చేయనా? భోజనం ఏం సార్? స్క్రూ డ్రైవర్. మా వాళ్ళు అంటారు ఏంట్రా బాబు అలా వెళ్ళిపోతున్నాం అసలు మేము ఇప్పటి నుంచి అనుకుంటున్నాము అసలు వెళ్ళడానికి మాకు అవట్లేదు నీకు ఎట్లా కుదురుతుందా అని మా వాళ్ళు. ఇప్పుడు ఫోను S23 కదా అల్ట్రా ఇది స్పీడ్గా పనిచేస్తుంది. టికెట్లు ఊరికే బుక్ అవుతుంది నాకు. అది తప్ప పానీయా బోర్ వాటర్ తాగేస్తారా? బోర్ వాటర్ తాగేస్తారా? గోపి కొంచెం కూలింగ్ వాటర్ బట్టి అమ్మా మంచిది. కూలింగ్ వాటర్ పానకం పోతున్నారు ఇప్పుడు ఇంట్లో. కూలింగ్ వాటర్ పేరు చెప్పు. నీళ్ళు పట్టుకుంది పెట్టు. చూడు కరెక్ట్గానే ఉంది వీడియో. సూపర్. ఇంకులా ఎగతాలి.
టిన్నుకు కానీ ఈ బాటిల్ పెట్టుకోండి బాబు చాలు. ఇగో ఇది ఎవరిదో మరి బాటిల్ ఆడ అందరూ వేస్తారు. ఇగో గురుగారు ఇంకో సార్కి ఓకే ప్రాణం లేచి వచ్చినా సార్ అబ్బకి భోజనం చేయకుండా తింటున్నాను మరి చేశారా? ఇప్పుడు వెళ్తా తిన్నాను బిర్యానీయా తాగుతా నువ్వు? ప్రాణం లేచి వచ్చింది కదా సార్ అలవాటు కదా అదే లోపమని సీల్ పట్టడానికి కొనుక్కొని తాగేయాలంటే ఆరటం. మాకు బాడీలోకి ఎంత వాటర్ అంటే అంత ఓపిక ఉంటుంది. నువ్వు ఇట్లా ఇక్కడ నుంచి అది ఫేమస్ అవుతావు నువ్వు కూడా. నాకు వద్దు. ఇంకా. రంగప్రదక్షిణ కూడా అలాగే తెల్లవారుజామున పెళ్ళిలోకి వెళ్ళిపోవాలి మేము. కాకపోతే శివుడు మన కాదు వచ్చినా లేకండి మనం కావాలి సింగర్ అయిపోయింది చక్రం ఉంది కదా స్టీరింగ్ కింద మా ఊరు కూడా స్టీరింగ్ కింద చక్రం కింద చాయిస్ వెళ్ళిపోయింది బండి కూడా గేట్ పడలేదు చాయిస్ బెండ్ అయిపోయింది సైడ్ అమ్మట అవి పెడతారు కదా రాజు దాని గుడ్డాడు మా వాడు కన్ను రెప్పలా అంటారు. అప్పుడు దాకా మాట్లాడుతుందంట డాడీ అలా కళ్ళు మూసారంట. మూడింటికి ఒక్క మనిషి గీతలేదు బండి ఎదరపోతే నుజ్జి కొడితే అలా గుద్దులు బండి నిలిపోయింది రాసుకొని చేయడం. మనవాడు వాళ్ళ అక్కోల కొడుకు వాళ్ళ అక్క మనోడు అలా అరుణాచలం నుంచి వస్తాం కదా రెట్నం అరుణాచలం రెట్నే మాకు రెట్నే కాణిపాకం. నేను అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళిపోయా తిరుపతి కాణిపాకం ఒక్కడే డ్రైవింగ్. వచ్చేటప్పుడు నేను కాణిపాక శ్రీకాళహస్తి 3 ఇక్కడే డ్రైవింగ్ చేశాడు. అక్కడ ఎంతైనా ఒక్క మనిషికి అంటే నిద్ర వస్తే మొహమాటలేదు సార్ నాకు మనకు గుర్తొచ్చింది కారు లెఫ్ట్ సైడ్ ఆపేసేసి మట్టిలో కానీ ఏడవ నిద్రపోవటమే తప్పలేదు. మొహం ఒక రోజు లేట్ అయింది అంతే నాకు మట్టికి జ్ఞానోదయం శివుడు కాపాడాడు సార్ టైర్ కోసిపోయింది సార్ మొత్తం ఏం లేదు దాదాపు అంగుళం మనం కోసిపోయింది టైర్ అంగుళం మనం కోసిపోయి టైర్ పంచర్ అయితే మాత్రం బాల్ద పడిపోయింది బండి అంటే టైర్ పంచర్ పడితే బాల్ద పడిపోయింది హలో చూద్దాం
తొక్కు. కూడా చిన్న తాగడం చచ్చిపోకూడదండి ఉందా? తాగుతారా? తాగడం చచ్చిపోవడానికి ఉందా? తాగినా తాగకపోయినా యుగం అనేది అంత ఉంది. ఎన్నాళ్ళు బతికేస్తాడు మనిషి. మనిషి ఆశాజీవి. ఎన్నాళ్ళు బతకమన్నా బతుకుతానే అంటాడు. చచ్చిపోతా అందుగా. నేను అంటే అంత కెపాసిటీని బట్టే ఉండదు. మ్యాక్సిమం 2 పెగ్స్ 4 పెగ్స్ అంతే. ఇప్పుడు కూడా తప్పుడు కాదు సార్. ఓకే మీరు చెప్పింది వాస్తవమే. ఆ టాస్క్కి వెళ్తే ఇంకే మనం ఫ్యామిలీని గేమ్ చేయలేం. గేమ్ కాదు. మేము మళ్ళీ ఎప్పుడు పడితే ఎప్పుడు అనుకున్నారు? వినాయక చవితికి ఎప్పుడు చేసినా తప్పే. నేను వాళ్ళ పాట తాగుతున్నాను సంవత్సరం అవుతానంటే ఆ రోజు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఏంటి? ఎప్పుడైనా 31st నైట్కి ఒకటి, నేను ముందాకి టైం 31st నైట్ ఒకటి, మళ్ళీ నా పుట్టినరోజు May 22 ఒకటి వచ్చినాను. ఆయన పుట్టినరోజు రోజు హనుమాన్ జయంతి రోజు అది. నాది May 20. మహానుభావులంతా మీద ఉంటారు. అయితే మా బ్యాచ్లో నాతో పాటు ఇంకోటి ఉంది. May 17 పెళ్లి రోజు, May 20 పుట్టినరోజు. అందుకే నాకు మే నెల అంటే భయం. ఖర్చు నా గోడ బట్టలు కొనాలి, మళ్ళీ పెళ్లి రోజుకి ఇంట్లో షాపింగ్ చేయాలి. షాపింగ్ పెళ్లి రోజుకి ఒక్కరితో అయిపోద్దు. పిల్లలకి కొనాలి, మేము కొనుక్కోవాలి. అలాగా వాసు అన్నది వస్తుంది ట్రాక్టర్ వస్తుంది. ఇంటి ట్రాక్టర్ వస్తుంది. లోపల లోడ్ చేసుకొని వేసే ట్రాక్టర్ కూడా వచ్చింది. అది తీసుకెళ్ళి అవునన్నా ఉంది. ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ అబ్బాయి భోజనానికి వెళ్ళాడు, వస్తున్నాడు అంట. తీసుకెళ్ళి బయటకెళ్ళి నిలబెట్టి జాత నాకు పట్టుకోనా మా ఒకసారి నంబర్ పెట్టు. మా స్కూల్లో ఉంటే మాకు నంబర్ పెడితే ఏమైపోయింది? అయిపోయింది కదా పని. మరి ఇక్కడ కనపడేది కాదు సార్. నాకు అంత బాగున్నాను. నా చెట్లు మా నాన్న పడుతున్నాడు. మా తమ్ముడు నాకు పడుతుంది. ఏందబ్బా ఇది? టైఫాయిడ్ టైఫాయిడ్ తప్పదా? మలేరియా రావచ్చు, టైఫాయిడ్ రాకూడదు. ఇప్పుడు మురళీశ్వర లావడంటుంది. ఏంటి రక్త తగ్గిపోయాను. హోమియోపతి వాటి నాకు తీసుకోండి. టైఫాయిడ్ వచ్చింది మేడం అంటే వామ్మ మనకున్న ఇష్టం. ట్రాక్ వస్తే టెన్షన్ పోయింది.
పంపిస్తున్నావా? బాబాయ్ ఈలోపు ఇసుక బత్తాలు కన్నా మూసుకోండి బాబాయ్. ఆ పని చేయండి. ట్రాక్టర్ వస్తుందంట, దారిలో ఉందంట. ఎంటీ ట్రాక్టర్ ఇగో, ఎంటీ ట్రాక్టర్ దారిలో ఉంది. ఈలోపు ఒక 5 బత్తాలు 10 బత్తాలన్నా మూసుకుంటారు ఇసుక. మూసుకొని పోండి, పని ఆకుండా. నా బండికి ఇచ్చాను వచ్చి ఇందా రామంటే వచ్చేది నీళ్ళు. వాసన పూజ చేస్తా నేను. ఎవరు ఇసుక? వాళ్ళు ఎందుకు వెళ్తారు? బత్తాలు ఉంటాయి కానీ బత్తాలతో మూసుకోండి. ఇంకా ట్రాక్టర్ రాలేదు. ఇంకా ట్రాక్టర్ వస్తుంది, దారిలో ఉంది. మీ ఈలోపు 10 బత్తాలు మామూలు సిమెంట్ బస్సులు ఉన్నాయి, దాంట్లో వేసి మోసుకొని పడలేదు. బత్తాలు ఎలా రాండి కొడుతురు ఎవరో ఒకళ్ళు బొంగలు లేదు, ట్రాక్టర్ లేదు సైడ్ లో. ఎంటీ ట్రాక్టర్ మా టాలీలు ఉన్నాయి, ఓ 10 టాలీలు కొట్టమను. వాళ్ళు మీరే కొట్టుకోండి. కొండలో లేచిరండి బాబు. అన్నా హలో అన్న, వీళ్ళు టాలీల కన్నా ఒక 10 బండ్లను కొడుతురు రామంటే బిచ్చలు మావా తర్వాత చేద్దాంలే, నిద్రపోతాడు. చేసుకో చేసుకోండి.
చెప్పాడు ఎంతలు చాటలేదు పెట్టాలి బాబు వాళ్ళు మట్టుకొని చేసుకుంటారు అంటే అది దింగెళ్ళాడు నువ్వు చెప్పవేంటి మరి ఆ మాట మరి ఇందాక నడచబెట్టే రోజు ఎవరన్నా వచ్చారా? ఫోన్ చేశాడు ఆ. వాళ్ళు ఎక్కుంటారు మరి ఆయన రోజు చదువుతున్నావు. అయిపోయింది ఆపేవా వీడియో తీసుకెళ్ళిపోతాం సిమెంట్ మొత్తం కలిసినట్టు పోయి వస్తుంది